నమస్తే. మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వాల్యూ జోన్ హైపర్ మార్ట్. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవడం హ్మ్. కంపల్సరీయా? ఎందుకు? మీ అడిగిన ప్రశ్న సగమే ఉందమ్మా. బొట్టు అందరూ పెట్టుకోవాలి. అంటే ఆడ మగ తేడా లేకుండా ఆడ అంటారా? మగ లేకుండా. అయ్యో! ఆడవాళ్ళే పెట్టుకోవట్లేదు. ఇక మగవాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? ఎందుకు పెట్టుకోవాలో తెలియకపోవడం వల్ల పెట్టుకోవటంలా. ఓహ్! మామూలుగా అయితే ఏం చెప్తారంటే, మేము సనాతన ధర్మంలో ఉన్నాం. ఇది కొంచెం విశాలమైన ఆలోచన. దాన్ని కొంచెం సంకుచితంగా చేసుకుంటే మేము హిందూ మతంలో ఉన్నాం. ఇలా అందువల్ల ఉన్నామని. అది కానే కాదు. ఓహ్! లేదు మేము దేవుణ్ణి నమ్ముతున్నాం అనడానికి నిదర్శనం అంటారు. అది కూడా ఒకటి. ఓకే. కానీ అసలు విషయం అది కాదు. అమ్మా. బొట్టు ఎక్కడ పెట్టుకుంటాం మనం? హ్మ్. కనుబొమ్మల మధ్య పెడతాం. హ్మ్. కనుబొమ్మల మధ్య సరిగ్గా ఎక్కడ పెడతాం? పెట్టడానికి ఒక ప్రదేశం ఉంది దానికి. హ్మ్. అది ఎక్కడ అంటే, కనుబొమ్మలు ఇలా కలుస్తూ ఉంటే, ఈ కలిసేటటువంటి ప్రదేశం ఇలా తీస్తే ఈ మధ్యలో ఎక్కడుందో అక్కడ, ముక్కు దగ్గర నుంచి ఇట్లా తీస్తే ఈ రెండు ఎక్కడ కలుస్తాయో సరళ రేఖలో అక్కడ పెట్టాలి. హ్మ్. అక్కడ ఏముంటుందంటే ఆజ్ఞాచక్రం ఉంటుంది. హ్మ్. ఆజ్ఞ అంటేనే కమాండ్ అని అర్థం. ఈ ఆజ్ఞాచక్రం మన శరీరంలో ఉన్న 72,000 నాడుల మీద ఆధిపత్యం కలిగింది. ఓకే. హ్మ్. ఆఖరికి ఇంగ్లీష్‌లో కూడా దీన్ని ఆజ్ఞ అనే అంటారు. లేకపోతే బ్రో సెంటర్ అంటారు గానీ, దీనికి సమానార్థకమైనటువంటి పదం వాళ్ళకి ఇంకోటి లేదు. తోచలే. అంచేత ఇక్కడ ఎప్పుడైతే దీన్ని ప్రచోదన చేస్తామో, మన శరీరంలో ఉండే 72,000 నాడులు చురుకుగా పనిచేస్తాయి. హ్మ్. ఎందుకు పనిచేస్తాయి? హ్మ్. అంటే సరిగ్గా ఇలా గనక మనం అన్నట్టయితే ఈ మధ్య భాగంలో ఇక్కడ ఈ వేలు వాడకూడదు. ఈ వేలుతో పెట్టుకోవాలి బొట్టు. ఓకే. కానీ కొంతమంది ఇది కూడా పెడతారు. ఏదని ఇది మాత్రం కాదు. చూపుడు వేలు వాడకూడదమ్మా? చూపుడు వేలు పితృకార్యాలకు వాడతారు. ఓకే. హ్మ్. కానీ జనరల్‌గా మనం ఇదే యూజ్ చేస్తాం కదా! హ్మ్. జనరల్‌గా అందరం. సో, ఈ 2 ఇది ఫింగర్స్. వాడతారు. ఓకే. ఇది. గంధము, కుంకుమ పెట్టుకునేటప్పుడు ఈ 2 వేళ్ళు వాడతాం. ఒకటి దానికి, ఒకటి దీనికి. ఇది పితృకార్యాల్లో ఈ వేలే వాడతారు. హ్మ్. ఇక్కడ ఈ పెట్టుకునేటప్పుడు ఎక్కడంటే, ఈ కనుబొమ్మల మధ్య 2 ఉంటే ఎముక కొద్దిగా ఇక్కడ అడుక్కెళ్ళినట్టు కొంచెం ఉంటుంది. హ్మ్. అది ఆ ప్రదేశం కరెక్ట్. అక్కడి నుంచి ఏమవుతుందంటే, సరిగ్గా అన్ని సరళ రేఖలే, మీకేమి వంకర్లు లేవు. ఇక్కడి నుంచి ఇలా సరిగ్గా వెనక్కి ఒక సరళ రేఖ గీసి, హ్మ్. ఇలా నిటారుగా కూర్చుని, ఆ చిట్ట చివరి నుంచి వెన్నుపాము చివరి నుంచి పైకి వరకు ఒక సరళ రేఖ గీస్తే, ఇక్కడి నుంచి వెళ్ళిన ఈ సరళ రేఖ ఇక్కడ ఎక్కడ తగులుతుందో అక్కడ పిట్యూటరీ బాడీ ఉంటుంది. ఓహ్! దానికి కొంచెం అటుగా పీనియల్ గ్లాండ్ ఉంటాయి. ఈ 2 ఒక ఈ ఆజ్ఞాచక్రం 3 ట్రయాంగిల్ షేప్‌లో ఉంటాయన్నమాట. హ్మ్. ఈ పిట్యూటరీ బాడీ దీన్ని ఇంద్రయోని లేక అమృత స్థానం మొదలైన పదాలతో వాడతారు దాన్ని. దాని యొక్క ప్రయోజనం ఈ మధ్య కాలం దాకా మన శాస్త్రాలకి ఆధునిక వైద్య శాస్త్రంలో దాన్ని ప్రయోజనం ఏమిటని పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అమ్మా. అది గనక యాక్టివేట్ అయినట్టయితే హ్మ్. అత్యున్నతమైనటువంటి మేధా సంపద ఉంటుంది. ఓహ్! కానీ అందరికి యాక్టివేషన్‌లో ఉండదమ్మా అది? ఉండదు. ఓకే. దానికొక ఇది కూడా ఉంది. హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అని చెప్పి దానికి కలిపేటటువంటి సూత్రానికి సంబంధించినటువంటి సాధన కూడా వేరే ఉంటుంది. ఓకే. హ్మ్. అక్కడి నుంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది అని చెప్పి కేచరి ముద్రతో కొండ నాలుక దగ్గరికి ఈ నాలుక కొస వెళ్ళేటట్టుగా చేసి ఆస్వాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ హఠయోగం అవి చేసేటటువంటి వాళ్ళు. ఓహ్! అక్కడి నుంచి వస్తుంది అమృతం. హ్మ్. అటువంటిది యాక్టివేట్ అవ్వడం కోసం ఏ రోజుకు ఆ రోజు ఇక్కడ ఒకసారి ఇలా వేలుతో పెట్టుకుంటారు. ఈ పెట్టుకోవడం ఇట్లా వేలుతో నొక్కుకుంటే అయిపోతుందా అంటే హ్మ్. ఒక క్షణమే. కానీ అక్కడ జరగవలసింది ఏంటంటే, మనలో నేను అనేటటువంటి ఆత్మ గౌరవం, హ్మ్. ఆత్మ ప్రశ్రయం, తన మీద తనకి విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఇవి కలగాలి అంటే సూర్యుడి నుండి వచ్చేటటువంటి కాంతి మనలో ప్రవేశించాలి. సౌర ప్రజ్ఞ. హ్మ్. సూర్యుడు ఆత్మకారకుడు అంటారు. అమ్మా. ఆత్మకారకుడైనటువంటి సూర్యుడి యొక్క ప్రజ్ఞ మన శరీరంలో ప్రవేశించేటటువంటిది చాలా తక్కువ ప్రదేశాల్లో వస్తుంది. ఆ సూర్య ప్రజ్ఞ ఒకటి దేశీయమైన ఆవు యొక్క మూపురంలో ప్రవేశిస్తుంది. హ్మ్. 2 మనిషి యొక్క ఆజ్ఞాచక్రంలో ప్రవేశిస్తుంది.
ఓ అది ప్రవేశించటానికి ఎరుపు రంగు గనక అక్కడ ఉన్నట్టయితే ఎక్కువ దోహదం చేస్తుంది. ఉమ్. ఇప్పుడు చెప్పండి, ఎవరు పెట్టుకోవాలి బొట్టు? ప్రతి ఒక్కరం కూడా మనిషి పుట్టాక. ఆ, ఉమ్, ఎందుకంటే నా నాడీ మండలం చురుకుగా పనిచేయాలి, ఉమ్, నాకు తెలివితేటలు ఎక్కువ ఉండాలి, నా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలి, నేను చక్కగా ఆలోచించగలగాలి, నేను బాగా మాట్లాడగలగాలి, నాకు తెలివితేటలు ఎక్కువ ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు రోజు ఒక్కసారి ఎర్రని రంగుతో కుంకాన్ని ఇక్కడ ధరించాలి. అది కూడా రంగులు, మైదా పిండిలో రంగులేసి అలాంటివి కాకుండా, అది కూడా ఆరోగ్యం దృష్ట్యా ఇది నాడీ మండలం ఇలాంటి తెలివితేటలు చెప్పాం. భౌతికమైనటువంటి ఆరోగ్యానికి కూడా కావాల్సింది పసుపుతో తయారు చేసిన కుంకుమ. ఓ, ఇప్పుడు అది దొరకడం దొరకట్లేదు చాలా కదండి. అపురూపంగా ఉంది. ఒకవేళ దొరికిన పసుపే దాంట్లో ఉన్నటువంటి టార్పాయిన్స్ ఏదో ఉంది దాని పేరు, దాని ఎంజైమ్, అది తీసేసిన పొట్టు లాంటిదే లభ్యమవుతోంది మనకి ఉమ్, కదా. ఉమ్, అటువంటిది కాక మంచి పసుపుతో తయారు చేసిన కుంకుమ ఉంటుంది. అచ్చా. అది కనుక పెట్టుకున్నట్టయితే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇప్పటికీ ఆయుర్వేదం దుకాణాల్లో నిమ్మ కుంకుమ అని చెప్పి కొంత దొరుకుతుంది, చాలా ఖరీదైంది, ఓకే. భలే ఉంటుంది. దాని రంగు అయితే చెప్పలేం, చాలా బాగుంటుంది, ఓ మంచి ఎరుపు. అది నిమ్మ రసంలో పసుపు కొమ్ముల్ని నానబెట్టి ఉమ్, రాత్రంతా నానబెట్టి పగలు నీడ నిండబెట్టి, రాత్రంతా నానబెట్టి పగలు నీడ నిండబెట్టి, అలా మొత్తం ఆ రసమంతా దాంట్లో ఇంకేదాకా చేసి దాంతో ఇంట్లో దంచి కుంకుమ తయారు చేస్తే వచ్చేది. ఉమ్, అది ఆయుర్వేదంలో చాలా బాగా వాడతారు. దాన్ని గనక మనం ఇక్కడ ధరించాము అంటే చాలా ఆరోగ్యానికి మంచిది, ఆజ్ఞాచక్రానికి రక్షణ. ముఖం మీద ఎటువంటి ఆ, ఏది చిన్న చిన్న దోషాలు. బ్యాక్టీరియా లాంటివి ఉమ్, అలాంటివి, ఉమ్, నేను భౌతికమైన ఆరోగ్యం గురించే చెప్తాను ఇక్కడ, ఎటువంటి బ్యాక్టీరియా లాంటివి అవేమీ రాకుండా చక్కగా కాపాడుతుంది. రక్షణ ఇస్తుంది అనమాట. ఉమ్, అందుకని ఉమ్, కుంకం ధరించటం ఎవరు అన్నది మీరు ఇప్పుడు నిర్ణయించు. ఎవరు పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. పెట్టుకుంటే పెట్టుకున్నారు, లేకపోతే తెలియదు, వాళ్ళకి ఏం కావాలో దాన్ని బట్టి. ఎస్. సో ఏదైనా బెనిఫిట్ మనకే కాబట్టి పెద్దల మూట సద్దన్న మూట అని ఊరికే పెద్దల అనలేదు. మాట. పెద్దల మాట చద్దన్న మూట అని ఊరికే అనలేదు, వింటే మనకే లాభం, అంతే కదమ్మా. అంతేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.